ఎలాంటి ఎక్సర్సైజ్‌లతో పని లేకుండా, వాకింగ్ చేయకుండా, జాగింగ్ చేయకుండా, మనం ఫిజికల్‌గా ఎఫర్ట్ చేయకుండా చాలా ఈజీగా బరువు తగ్గొచ్చా అంటే 99% వరకు అందరూ కూడాను తగ్గలేమనే చెప్తారు. కానీ నేను మాత్రం 101% చాలా ఈజీగా మీరు బరువు తగ్గొచ్చు అని చెప్తాను. ఎందుకంటే ఇది లిటరల్లీ ప్రూఫ్ అయిన ఒక మ్యాజికల్ డ్రింక్ అండి. చాలా బాగా పనిచేస్తుంది. ఎందుకంటే నేను పర్సనల్‌గా వాడాను. మా ఇంట్లో వాళ్ళు వాడారు. ఎవరైతే ఒబెసిటీతో ఫీల్ అవుతున్నారో, సఫర్ అవుతున్నారో అండ్ డెలివరీ అయిన తర్వాత వచ్చే పొట్టతో చాలామంది మహిళలైతే ఈ రోజుల్లో అయితే ఇబ్బంది పడుతున్నారు. ఎందుకంటే ఒక డ్రెస్ వేసుకున్నా గూడా, ఒక శారీ కట్టుకున్నా గూడా ఎబ్బెట్టుగా కనిపిస్తుంది. ఫిజిక్ అనేది చాలా అన్‌వాంటెడ్‌గా ఉంది అని ఫీల్ అయ్యేవాళ్ళు డెఫినెట్‌గా అయితే ఈ మ్యాజికల్ డ్రింక్‌ని ట్రై చేయండి. ఇది ఎంతవరకు నిజమని మీకు తెలియాలంటే మాత్రం డెఫినెట్‌గా ఒక్కసారైనా ప్రిపేర్ చేసి యూజ్ చేయండి. తర్వాత మీరే చెప్తారు, "అక్క సూపర్‌గా వర్క్ చేసింది. చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అండ్ చాలా ఈజీగా ఇంట్లో ఉండే మీరు ఇలాంటి ట్రీట్మెంట్ తీసుకోకుండా ఈజీగా బరువు తగ్గొచ్చు. అది కూడా మీరు ఎంతవరకు సన్నగా అవ్వాలనుకుంటున్నారో అంతవరకు ఈ డ్రింక్‌ని ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. తర్వాత మీరు యూజ్ చేయనవసరం లేదు. ఇందుకోసం మెయిన్‌గా కావాల్సింది దాల్చిన చెక్క అండి. మన వంటగదిలో చాలా ఈజీగా అవైలబిలిటీగా ఉంటుంది. నేను స్టార్టింగ్‌లో చూపించాను. అవి పెద్ద స్టిక్స్ అనమాట. వాటిని చిన్న చిన్న ముక్కలుగా మనం చేసుకోవచ్చు. సూపర్ మార్కెట్‌లో అలాంటి పెద్ద పెద్ద స్టిక్సే మనకి అవైలబిలిటీగా ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి మిరియాలు కావాలి. మిరియాలనేవి ఒంట్లో వేడిని తగ్గించడానికి చాలా బాగా ఉపయోగపడుతుందండి. పొట్ట దగ్గర పేరుకుపోయిన కొవ్వును గానీ, మజిల్స్‌లో పేరుకుపోయిన కొవ్వును కానీ కొంతమంది ఆడవాళ్ళకి చేతుల దగ్గర చాలా లావుగా అంటే కొవ్వు పేరుకుపోయి ఉంటుందండి. అలాంటి కొవ్వుని అన్‌వాంటెడ్ కొవ్వుని, కొలెస్ట్రాల్‌ని కరిగించడానికి మిరియాలు చాలా బాగా ఉపయోగపడతాయి. కానీ వాటిని ఉపయోగించే విధానం మీరొక్కటి తెలుసుకుంటే సరిపోతుందండి. సూపర్ డూపర్ హిట్‌గా పనిచేస్తుంది ఈ మ్యాజికల్ డ్రింక్ అనేది మీ బాడీ మీదను. నెక్స్ట్ వచ్చేసి మనకి యాలకులు కావాలండి. యాలకులు కూడా మనకి ఈజీగా అవైలబిలిటీ ఉంటాయి. కానీ ఇందులో ఉండే గుణం అనేది మన అన్‌వాంటెడ్ కొలెస్ట్రాల్‌ని క్లియర్ చేయడానికి, మనకి యూరిన్‌తో కలిపి పోగొట్టడానికి, చెమట ద్వారా బయటికి పంపించేయడానికి యాలకులనేవి చాలా బాగా ఉపయోగపడతాయి. నెక్స్ట్ వచ్చేసి మనం సోంపు తీసుకోవాలి. ఇది జీలకర్ర కాదండి, సోంపు. మనకి ఒక్కపొడిలో ఉంటుంది కదా, ఆ సోంపు అండి. చిన్న చిన్న షాప్స్‌లో కూడా చాలా ఈజీగా అవైలబిలిటీగా ఉంటుంది. ఒక 10 రూపీస్‌కి కూడా మీకు దొరుకుతుంది. మేము ఒకేసారి ఎక్కువ తెచ్చేసుకొని యూజ్ చేసుకోవచ్చా అంటే, మీరు ఒకసారి ఒక గ్లాస్ ప్రిపేర్ చేసి యూజ్ చేయండి. ఒక 3 డేస్ యూజ్ చేసుకోండి. మీ బాడీలో కలిగే చేంజెస్ మీకు కళ్ళకు కనబడతాయండి. చాలా లైట్‌గా ఫీల్ అవుతారు. ఈ డ్రింక్ యూజ్ చేయకముందు వెయిట్‌ని చూసుకోండి. యూజ్ చేసిన తర్వాత వెయిట్‌ని చూసుకోండి. చాలా వరకు వెయిట్ లాస్ అవుతారు. కావాల్సిన ఇంగ్రీడియెంట్స్ చూసారు కదా! నెక్స్ట్ వచ్చేసి ఒక అడుగు మందం గల బౌల్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి అందులో ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకోండి. ఎందుకంటే ఒక రోజులో దీన్ని మనం 2 టైమ్స్ యూజ్ చేస్తాము. ఈ 2 టైమ్స్‌కి సరిపడా వాటర్ మనకు కావాలి కాబట్టి ఒక పెద్ద గ్లాస్ వాటర్ తీసుకోండి. తర్వాత ఏ వాటర్ తీసుకోవాలి అంటే మినరల్ వాటర్ తీసుకుంటే చాలా మంచిది. లేదంటే నా కామెంట్ సెక్షన్‌లో కామెంట్ పెట్టండి. నేను మీకు ఆల్టర్‌నేటివ్ చెప్తాను. నెక్స్ట్ మనం తీసుకున్న ఇంగ్రీడియెంట్స్ అన్నీ కూడాను ఒక్కొక్కటి ఈక్వల్ క్వాంటిటీలో నేను చూపించినట్టుగా వేయండి. ఒక్కొక్క ఇంగ్రీడియెంట్‌కి ఒక్కొక్క లక్షణం ఉంటుందండి. అది ఎంతవరకు తీసుకోవాలో అంతవరకే తీసుకోవాలి. లేకపోతే మన బాడీ దాన్ని బేర్ చేయలేదు. తర్వాత మిరియాలండి. మిరియాలు వచ్చేసి ఒక 7, 8 తీసుకోండి. ఫస్ట్ నేను చెప్పిన క్వాంటిటీలో మీరు ప్రిపేర్ చేసి చూడండి. తర్వాత క్వాంటిటీని పెంచుకున్నా కూడా పర్వాలేదు. కానీ ఫస్ట్ ఆఫ్ ఆల్ మాత్రం ఈ క్వాంటిటీలోనే డ్రింక్‌ని ప్రిపేర్ చేసుకోండి. ఎవరైనా గూడా ఈ డ్రింక్‌ని ప్రిపేర్ చేసుకొని వాడుకోవచ్చండి. మరీ సివియర్ హెల్త్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి మాకు అన్నవాళ్ళు స్కిప్ చేయండి. మిగతా వాళ్ళందరూ కూడా చాలా హ్యాపీగా యూజ్ చేసుకోండి. ఇంట్లో ఉన్న లేడీస్ మరీ ముఖ్యంగా మీరు డెఫినెట్‌గా యూజ్ చేయండి. ఎందుకంటే ఈ అతి బరువు అన్న సమస్య అనేది ఏదో ఒక సందర్భంలో మీ మీద ప్రభావం డెఫినెట్‌గా చూపించే ఉంటుంది. నేను పర్సనల్‌గా అది బేర్ చేశాను కాబట్టి ఇంత కాన్ఫిడెంట్‌గా చెప్తున్నాను. నేను చెప్తున్నాను, నీకు చెప్తున్నాను. ఎవరైతే అతి బరువు సమస్యతో సఫర్ అవుతున్నారో డెఫినెట్‌గా అయితే ఈ డ్రింక్‌ని ప్రిపేర్ చేసి యూజ్ చేయండి. బాడీలో కొవ్వు లైట్ అవ్వడం కూడా మీరు డెఫినెట్‌గా చూస్తారు. మీ టైట్ డ్రెస్సులన్నీ లూజ్ అవ్వడం కూడా మీరు త్వరలో చూడబోతున్నారు. దానికోసం ఎలాంటి ఒక్క రూపాయి ఖర్చు పెట్టకుండా నేను చూపించే ఈ డ్రింక్‌ని ప్రతిరోజు నేను చెప్పినట్టుగా ప్రిపేర్ చేసి యూజ్ చేయండి. ఎలా బరువు తగ్గరో నేను చూస్తాను. నెక్స్ట్ వచ్చేసి యాలకులు మాత్రం 2 వేసుకోవాలండి. ఎక్కువ వేసుకోకూడదు. ఇవన్నీ వేసుకున్న తర్వాత అనమాట వీటిని ఒకసారి బాగా మిక్స్ చేసేసి స్టవ్ మీద పెట్టేసి మనం మరగనివ్వాలి. హై ఫ్లేమ్‌లో పెట్టేసి మనం చాలా త్వరగా మరిగించేసుకోవచ్చు. కానీ దాంట్లోని మనం వేసిన ఇంగ్రీడియెంట్స్‌లోని ఆ లక్షణాలన్నీ కూడాను వాటర్‌లో మనకి దిగవండి. అందుకని సిమ్‌లో పెట్టుకొని మీరు మరిగించుకుంటే గనక నెమ్మదిగా ఆ వస్తువుల్లోని లక్షణాలన్నీ కూడాను మనకు కావాల్సిన ప్రోటీన్స్ అన్నీ కూడా న్యూట్రిషన్స్ అన్నీ కూడా చాలా ఈజీగా వాటర్ అనేది బ్లెండ్ చేసేసుకుంటూ ఉంటుంది. దాని మూల అనమాట మనం తీసుకునే ఈ డ్రింకు మనకు కావాల్సిన సమస్యని, మనం వద్దనుకున్న సమస్యని డెఫినెట్‌గా అయితే దూరం చేయగలదు. ఈ ఒబెసిటీ అనేది ఎక్కువగా అయితే పెళ్ళైన ఆడవాళ్ళు
వాళ్ళకి డెలివరీ అయిన తర్వాత వచ్చే పొట్ట కోసం చాలా సఫర్ అవుతారు. ఎందుకంటే గబుక్కున ఒక చీర కట్టుకోవాలన్నా వాళ్ళకి ఆక్వర్డ్‌గా అనిపిస్తుంది. ఎందుకంటే మా బాడీ మొత్తం ఒక ఈక్వల్‌గా ఉన్నా కూడా పొట్ట మాత్రం, ఎందుకంటే 9 మంత్స్ ప్రెగ్నెన్సీ తర్వాత మళ్ళీ ఆ పొట్ట నార్మల్ స్టేజ్‌కి ఎళ్ళాలంటే చాలా టైం పడుతుంది. ఎందుకంటే డెలివరీ తర్వాత వచ్చే స్ట్రెస్ మూలంగా కానీ, హార్మోన్స్ ఇంబాలెన్స్ వల్ల గానీ, లేదంటే మనకి నిద్ర లేకపోవడం, సరిగ్గా ఫుడ్ తీసుకోకపోవడం, బేబీ కేరింగ్ వల్ల గానీ, చాలా ఇలాంటి కారణాలనైతే ఉన్నాయండి. ఎందుకంటే నేను పర్సనల్‌గా ఇది ఎక్స్‌పీరియన్స్ చేశాను కాబట్టి మీకు ఇంత డీటెయిల్డ్‌గా నేను చెప్తున్నాను. డెలివరీ అయిన లేడీస్ మాత్రమే కాదు, చిన్న పిల్లల్లో కూడా ఈ మధ్య ఒబెసిటీ అనేది చాలా ఎక్కువగా అనిపించేస్తుంది. అది పిల్లలకి అంత మంచిది కాదు. చబ్బీగా ఉంటే మనకి బావుంటుంది అనిపిస్తుంది గానీ, మంత్స్ బేబీకి కాకుండా, ఇయర్స్ బేబీకి కాకుండా 10 ఇయర్స్ అబోవ్ ఉన్న ఆడపిల్లలకి గానీ, మగపిల్లలకి గానీ డెఫినెట్‌గా ఈ డ్రింక్‌ని వాళ్ళకి అలవాటు చేయండి. చాలా మంచిది. డైజెషన్ సిస్టమ్ అనేది చాలా కంట్రోల్‌లో ఉంటుంది. ఎవరైతే ఆకలి వేయకుండా పిల్లలు తినకుండా ఉంటున్నారో వాళ్ళకి డెఫినెట్‌గా ఇది మంచి ఉపాయం అని చెప్పొచ్చు. చాలా టేస్టీగా ఉంటుంది ఫస్ట్ ఆఫ్ ఆల్. అండ్ మంచి న్యూట్రిషన్స్ వాల్యూ ఉన్న ఒక మ్యాజికల్ డ్రింక్ అండి. మీరు చేయాల్సిందల్లా ఏం లేదు. నేను చెప్పినట్టుగా ఈ డ్రింక్‌ని పర్ఫెక్ట్‌గా యూజ్ చేయండి. వితిన్ డేస్‌లోనే మీ బాడీలో జరిగే మార్పులు, మీరు వెయిట్‌ని లాస్ అవ్వడం మీ కళ్ళారా మీరే చూస్తారు. ఏంటి నేను ఇంత ఈజీగా వితౌట్ ఎక్సర్సైజ్, నేను వితౌట్ డైట్ కాకుండా నేను ఇంత ఈజీగా బరువెలా తగ్గానని మీరే ఆశ్చర్యపోతారు. నిజంగా అండి. నెక్స్ట్ వచ్చేసి ఆ వాటర్ అలా మరుగుతున్నప్పుడు మనం బెల్లం ముక్కని తీసుకోవాలి. బెల్లం ఎక్కువ వేసుకున్నా పర్వాలేదు, తక్కువ వేసుకున్నా పర్వాలేదు. కానీ బెల్లం మాత్రము నేను చెప్పే క్వాంటిటీలో అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ యూజ్ చేయండి. ఒక స్పూన్‌కి సరిపోయేంత ముక్క మీరు వేసుకుంటే సరిపోతుంది. ఒక గ్లాస్ వాటర్ తీసుకున్నాం కాబట్టి. ఒకవేళ ఎక్కువైందా అనుకుంటే ఏం పర్వాలేదండి. బెల్లంలో ఉన్న న్యూట్రిషన్స్ వాల్యూ అనేది తీపిదనాన్ని ఇస్తాయి గానీ, వెయిట్ గెయిన్‌ని ప్రేరేపించే ఉత్ప్రేరకాలను మాత్రము ఇవి ప్రివెంట్ చేస్తాయి అండి. చాలా బావుంటుంది ఈ డ్రింక్ అనేది. షుగర్ పేషెంట్స్ అయితే బెల్లాన్ని అసలు టోటల్‌గా స్కిప్ చేసేసి నార్మల్ డ్రింక్ అయితే మీరు ప్రిపేర్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. మీకు కూడా ఎలాంటి ప్రాబ్లమ్ అనేది ఉండదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అయితే తక్కువ క్వాంటిటీలో ఒక టీ గ్లాస్ వాటర్ ప్రిపేర్ చేసుకొని యూజ్ చేయండి. మీరు ఇది తీసుకున్న తర్వాత మీ బాడీలో ఎలాంటి అన్‌ఈవెన్ కండిషన్ లేకపోతే మీరు హ్యాపీగా కంటిన్యూ చేసుకోవచ్చు. బట్ ఏదైనా అన్‌ఈవెన్‌గా అనిపిస్తే మాత్రం డెఫినెట్‌గా ఈ డ్రింక్‌ని స్కిప్ చేసేయండి. డాక్టర్స్ ఏది ప్రిఫర్ చేస్తే మాత్రం మీరు డెఫినెట్‌గా అదే ఫాలో అవ్వండి. మన డ్రింక్ అయితే చక్కగా సిమ్‌లో పెట్టేసి మరిగించేసుకున్నాం. అన్నీ వేసేసాం కదండీ! చూడండి, మనం వేసుకున్న డ్రింక్‌కి ఒక ముప్పావు వంతు ప్రిపేర్ అవ్వాలి. అప్పటి వరకు మీరు దీన్ని మరిగించుకుంటే చాలా మంచి డ్రింక్ అయితే మనకి ప్రిపేర్ అయిపోతుంది. ఇంతేనండి. దీన్ని డైలీ యూజ్ చేసుకోవచ్చు. మగవాళ్ళు, ఆడవాళ్ళు, చిన్నవాళ్ళు, పెద్దవాళ్ళు కూడా చాలా హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. ఎందుకంటే అన్నీ మనం న్యాచురల్ ఇంగ్రీడియంట్సే యూజ్ చేసాము. అండ్ ఈ డ్రింక్ ఫస్ట్ ఆఫ్ ఆల్ తీసుకునేటప్పుడు కొంచెం గోరువెచ్చగా తీసుకోండి. మనం టీ కానీ, కాఫీ కానీ సిప్ చేస్తున్నట్టుగా తీసుకుంటే చాలా మంచిది. చల్లగా అయిపోయిన తర్వాత యూజ్ చేయడం కన్నా కొంచెం గోరువెచ్చగా తీసుకునేటప్పుడు యూజ్ చేయండి. అండ్ ఈ డ్రింక్‌ని పరగడుపున పొద్దున్న మనం ఉదయం లేచిన తర్వాత ఫ్రెష్ అప్ అయిపోయిన తర్వాత పరగడుపున హాఫ్ గ్లాస్ తీసుకోండి. నెక్స్ట్ వచ్చేసి ఈవినింగ్ అనమాట 5-6 రేంజ్ మధ్యలో ఆ టైంలో ఒక హాఫ్ గ్లాస్ తీసుకోండి. లైట్‌గా గోరువెచ్చగా అనమాట దీన్ని వేడి చేసుకొని సిప్ చేస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూ తాగండి. బరువు తగ్గుతున్నాం అన్న లైట్ వెయిట్ ఫీల్‌తో మీరు అలా సిప్ చేస్తూ చక్కగా ఎంజాయ్ చేస్తూ ఉంటే గనక డెఫినెట్‌గా మంచి రిజల్ట్ అయితే కనిపిస్తుంది. ఈ డ్రింక్ ఇంకో బెనిఫిట్ ఏంటో చెప్పనా అండి. ఇక ఈ మధ్యకాలంలో కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం ప్రతి ఒక్కరికి చాలా పెద్ద సమస్య అయిపోయింది. మా ఇంట్లో చిన్న పిల్లలకు కూడా చాలా పెద్ద సమస్య అనమాట. నేను ఈ డ్రింక్ అలవాటు చేసిన తర్వాత వాళ్ళైతే ఆ ప్రాబ్లమ్ పూర్తిగా తీరిపోయింది. మీలో ఎవరైనా కాన్‌స్టిపేషన్ ప్రాబ్లమ్‌తో సఫర్ అవుతుంటే డెఫినెట్‌గా ఈ డ్రింక్‌ని ట్రై చేయండి. మంచి డైజెషన్ సిస్టమ్‌కి ఇది తోడ్పడుతుంది. ఈ వీడియో కనుక మీకు నచ్చితే డెఫినెట్‌గా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నన్ను సపోర్ట్ చేయండి. ఇలాంటి చాలా వీడియోస్ మీ ముందుకు తీసుకొస్తాను. థాంక్స్ ఫర్ యువర్ వాచింగ్.